Hi all. Okay. In this video, I'm going to discuss some basic questions. Okay. First, we'll see first question. In Pega, which rule defines the path a case follows? That means తెలుగులో చెప్పాలంటే కేసు ఫాలో అయ్యే పాత్ని ఏ రూల్ డిఫైన్ చేస్తుంది అని అడిగాడు. సెక్షన్ రూల్ అనేది యూఐకి సంబంధించింది. సో డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇంకా హార్నెస్ అనేది సేమ్ సెక్షన్ రూల్ లాంటిదే. సో ఆప్షన్ ఏ తప్పు, ఆప్షన్ సి, ఆప్షన్ డి కూడా తప్పు, ఆప్షన్ బి ఫ్లో అనేది రైట్. ఫ్లో అనేది మనకి కేసు ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్కి వెళ్ళాలి, ఏ వెళ్ళాలి అనేది డిఫైన్ చేస్తుంది. ఇన్ పెగా విచ్ రూల్ డిఫైన్ ద పాత్ ఏ కేస్ ఫాలోస్ అంటే ఫ్లో అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్? ఇప్పుడే చెప్పాను కదా సెక్షన్ రూల్. ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. సెక్షన్ రూల్ అనేది ఇప్పుడే ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. సెక్షన్ రూల్ అనేది మనకి యూజర్ ఇంటర్ఫేస్ని ఎలిమెంట్స్ని డిస్ప్లే చేస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కేస్ టైప్ అన్నాడు. సో లోన్ అప్లికేషన్, డ్రాప్ డౌన్ లిస్టా, సెక్షన్, హార్నెస్. సెక్షన్ రూల్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. హార్నెస్ అనేది కూడా సేమ్ ఉంటుంది. డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది నీకు ఎప్పుడు కూడా కేస్ టైప్ని చూజ్ చేయదు. కేస్ టైప్ అంటే మనం అప్లికేషన్ టైప్, ఒక అప్లికేషన్ డిజైన్ చేసినప్పుడు పర్టికులర్ అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్కి వెళ్ళాలి, అప్లికేషన్స్లో కేసుని రన్ చేయాలి. కాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఏంటి? లోన్ అప్లికేషన్ అనేది ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్కోప్ ఫర్ డేటా పేజెస్? నోడ్, థ్రెడ్, రిక్వెస్టర్ ఇవన్నీ కూడా డేటా పేజెస్లో ఉంటాయి. సర్వర్ అనేది ఉండదు. సో ఆన్సర్ వచ్చి సర్వర్. నోడు, థ్రెడ్, రిక్వెస్టర్ అన్నీ వచ్చి డేటా పేజెస్లో ఉంటాయి. నేను డేటా పేజెస్ కాన్సెప్ట్స్ మీకు ప్రాక్టికల్గా చెప్పినప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మేబీ నేను చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 5. విచ్ ల్యాండింగ్ పేజ్ ఈజ్ యూజ్డ్ టు కాన్ఫిగర్ ఆపరేటర్స్, యాక్సెస్ గ్రూప్స్ అండ్ రూల్స్? ఆపరేటర్ ఐడి అని రావగానే మనకేముంటాలి? ఆర్గనైజేషన్, డివిజన్, యూనిట్. సో ఆర్గనైజేషన్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది? ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది వీటిల్లో? ఆప్షన్ డి. టిక్ పెట్టేయండి, డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. ఆపరేటర్ ఐడికి సంబంధించినవన్నీ ఆర్గనైజేషన్, డివిజన్, యూనిట్. ఓఆర్జీ డివ్ యూనిట్ అని ఉంటుంది కదా, మీకు చెప్పినప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను, చూసుకుంటే అర్థమైపోతుంది. వాట్ ఈస్ పీవై వర్క్ పేజ్ యూజ్డ్ ఫర్? మనం ఏదైనా కేసు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు లైవ్ యూఐ ఓపెన్ చేసి మనకి కేసులో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ ఎక్కడ చూస్తాం? మనము పీవై వర్క్ పేజ్లో చూస్తాం. సో స్టోరింగ్ ఏ కేస్ రిలేటెడ్ డేటా, స్టోరింగ్ ఏ కేస్ రిలేటెడ్ డేటా మొత్తం పీవై వర్క్ పేజ్లో ఉంటుంది. మనం లైవ్ యూఐలోకి వెళ్ళి లైవ్ యూఐలో పీవై వర్క్ పేజ్ క్లిక్ చేసి దాన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి కేసుకి సంబంధించిన డేటా మొత్తం, మనం ఏ ప్రాపర్టీస్ యూజ్ చేసాం, ఏ సెక్షన్ యూజ్ చేసాం అన్నీ చూపిస్తుంది కదా లైవ్ యూఐ యూజ్ చేసినప్పుడు. సో పీవై వర్క్ పేజ్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ఏ కేస్ రిలేటెడ్ డేటా. Which of the following is a type of class in Pega? Work class, data class, integration class, all of the above. So వర్క్ క్లాస్ అంటే మనకి కేస్ టైప్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్స్ మొత్తం వర్క్ క్లాస్లో జరుగుతాయి. డేటా క్లాస్ అంటే మనకి డేటా మోడలింగ్ కోసం డేటా క్లాస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఒక పర్టికులర్ ఫీల్డ్కి సంబంధించిన, ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటే వెహికల్ ఇన్సూరెన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని, ఆటో ఇన్సూరెన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని, సమ్ కస్టమర్ డీటెయిల్స్ అని ఒక దగ్గర పెట్టుకోవడం కోసం, సో పర్టికులర్ ర్యాక్స్లో విభజించుకోవడానికి డేటా క్లాస్ అనేది వస్తుంది. ఇంటిగ్రేషన్ క్లాస్ అంటే ఇంటిగ్రేషన్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ టు ఇంటిగ్రేట్ విత్ ఎక్స్టర్నల్ అప్లికేషన్, ఇంటిగ్రేట్ క్లాస్ అనేది ఉపయోగిస్తారు. సో వర్క్ క్లాస్, డేటా క్లాస్, ఇంటిగ్రేషన్ క్లాస్, దీస్ ఆల్ ఆర్ పెగాలో క్లాస్ టైప్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 4 minutes అయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి నెక్స్ట్ వీడియోలో చేద్దాం. రీల్కి ఇది 4 minutes కూడా ఎక్కువనేమో. విల్ సీ. ఓకే, థ్యాంక్ యూ.